హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా బాగున్నాం. పీతల కూర మరి ఈరోజు ఎలా చేసామో చెప్తాం అనుకుంటున్నాం. మా పిల్లలు హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చారు. మరి పీతల గురించి మార్కెట్ అంతా వెతికాం కానీ దొరకలేదు. ఒక ఫిషర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాము. అతను పీతలు ఇచ్చాడు, కొన్ని చేసి అవి దొరికాయి. దొరకడం వల్ల ఇంకా చాలా మా పిల్లలు కూడా చాలా కాలం నుంచి అవి తినాలని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే అది ఇప్పుడు ఆ కర్రీని ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఇది అందరికీ వచ్చిన ప్రాసెసే అయినా కూడా ఇవి చూసి సంతోషంతో వీడియో చేయాలనుకుంటా ఉన్నాం. దాని గురించి ఈ వీడియో చేస్తూ ఉన్నాం. అయితే ముందుగా పీతలు దగ్గర ఒక 2 kgs వరకు ఉన్నాయి. అవి శుభ్రంగా కడిగాము. దాన్ని గుడ్డు పీతలని ఇచ్చాడు, అది బాగా టేస్ట్ ఉంటుందని కూడా చెప్పారు. అవి తీసుకొచ్చాము. అవి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము. దానికి 2 kgs కాబట్టి ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాము, ఒక 6 మిర్చి తీసుకున్నాము. కట్ చేసి ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా వేపాము. ఆయిల్లో వేపిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేపాము. అది కూడా వేపిన తర్వాత ఇది కొంచెం పీతల కూర కొంచెం నీసు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందుకే కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసాము. ఆ తర్వాత పీతలు కూడా మరి శుభ్రంగా కడిగిన పీతల్ని మరలా ఆ యొక్క ఆనియన్స్లో వేసి చక్కగా అటు ఇటు కుదిపి కొంచెం సేపు మగ్గించాలి. అది ఎక్కువగా కాళ్ళు ఉండటం వల్ల, అవి బలంగా ఉండటం వల్ల గరిటె కూడా తిరగటం లేదు. దాన్ని కొంచెం కుదిపాము. ఇక అలా కుదిపి పైకి పెట్టాము. మరలా కొంచెం సేపటి తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ మోతాదు కాబట్టి కొంచెం ఎక్కువ కారం ఉప్పు వేసాము. ఎందుకంటే నాన్ వెజ్లో ఎక్కువ ఉప్పు కారం వేస్తేనే బాగుంటుంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాం. ఉప్పు కారాలు ఒక 6 స్పూన్స్ అలాగా కారం వేసాను. అలాగే 4 స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను. వేసిన తర్వాత బాగా మరలా వాటిని తిప్పి మరలా మగ్గించి పెట్టాలి. నూనెలో ఈ ఉప్పు కారాలతో ఈ పీతలు చక్కగా మగ్గిపోతాయి. ఆల్రెడీ వాటికి ఉప్పు కారము ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పడుతుంది. చక్కగా పట్టిన తర్వాత ఏం చేయాలంటే, ఎక్కువ పీతలు కాబట్టి నేను కొంచెం ఒక చిన్న కమలాకాయ అంత చింతపండు తీసుకుని ముందుగానే నానబెట్టి పెట్టాను. పీతలను బట్టి అది చక్కగా మనం గుజ్జుగా చేసుకుని ఆ యొక్క వాటర్ని, ఆ చింతపండు రసాన్ని అందులో పోసాను. మగ్గిన తర్వాత ఇంకా కొంచెం అవి ఎందుకంటే ఎక్కువ ఉండటం వల్ల అది కొంచెం నీళ్లు మరీ అడుగ్గా ఉన్నాయి. ఇంకా కొంచెం వాటర్ పోద్దామని పోసాను. ఇంకా కొంచెం పిసికి చక్కగా సగం వరకు వాటర్ ఆ చింతపండు రసం వేసిన తర్వాత ఈ పీతలు మనం కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే అవి ఆ రసం కూడా అందులోకి వెళ్ళడం వల్ల అది మంచిగా ఉడికి టేస్ట్ వస్తుంది. తర్వాత మసాలా పొడి వేసి తర్వాత కొత్తిమీర వేసి చక్కగా దాన్ని క్లోజ్ చేసాము. ఆ తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉందన్నారు. మా పిల్లలందరూ మెచ్చుకున్నారు, బాగుందన్నారు. 2 పూటలు కూడా చక్కగా తిన్నారు. మధ్యాహ్నం నైట్ కూడా ఇంకా వేరే దానివల్ల నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరూ తినడం వల్ల. ఈ రీతిగా మరి పీతల కూర వండుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.